మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ మండల కేంద్రంలో వంట గ్యాస్లను పంపిణీ చేసిన జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎంపీపీ సుందర్రాజ్, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, ఎంపీడీఓ నాగేంద్ర మరియు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇంటికాయలు తిరిగినాము, మనపాడు తిరిగినాము, తర్వాత అన్నపూడి తిరిగినాము. హెచ్ఎండిఏ పరిధిలో 5 జిల్లాల్లో 2857 చెరువులను గాను 1976 చెరువుల సర్వే పూర్తయిందని, 1902 చెరువుల వివరాలను ఇరిగేషన్ శాఖ వారి సర్టిఫికేషన్ కోసం పంపారని, 807 చెరువులను ఇరిగేషన్ శాఖ వారు సర్టిఫై చేశారని, వీటిని త్వరలో తుది నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. వరంగల్ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో ఎంపీడీఓగా పనిచేస్తున్న బద్రునాయక్ను ఎంపీపీ రమాదేవి, ఆమె భర్త చంద్రప్రకాష్ మానసికంగా బెదిరింపులకు మరియు అక్రమంగా బిల్లుల నిధులను విడుదల చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని, లేనిచో సాయంపేట మండలానికి రాకుండా సెలవు పెట్టాలని బెదిరిస్తున్నాడని వాపోయాడు. ఎంపీపీ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఓ అధికారి రోడ్డు ఎక్కడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు సేవ చేసే క్రమంలో ఇద్దరము మంచి బంగారు తెలంగాణ కోసం పనిచేద్దామని మనం అక్రమాలను చేస్తూ మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో నేను అందరికీ జవాబు చెప్పుకునే పరిస్థితిలో ఉంటానని చెప్పి పలుమార్లు చెప్పినప్పటికీ అదే పనిగా నా మీద ఒక టార్చర్, చాలా భయంకరమైన టార్చర్, అది రికార్డెడ్గా ఉన్నాయి. నన్ను ఆఫీస్ నుంచి వెళ్ళిపోమని చెప్పడము, ఆఫీసులో నన్ను ఇబ్బందులకు గురి పెట్టడము రికార్డెడ్గా ఉన్నాయి. ఎట్లా ఇబ్బంది పెట్టాడు నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. గతంలో మంచి సిస్టమేటిక్ ఆఫీసర్, సిన్సియర్గా ఉన్న ఏఈపిఆర్ రమణారావును నా ముందే ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టి ఆయన కూడా పాపం సడన్గా చనిపోయారు. ఆ తర్వాత నేను